ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నా మాటను కొట్టిపడేస్తున్నారు. పిల్లల ముందు నన్ను చులకన చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వేం చేసినా కూడా అది కరెక్ట్గా ఉండేది వేద. నీ వైపు ఎవరూ వేలెత్తి చూపించకుండా ఉండేలా ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు కదా. మార్పు నాలో వచ్చిందనుకుంటున్నావా? నీలో వచ్చింది వేద. అక్షయ్తో ప్రసాదం చేయిద్దామని మీరు మాటిచ్చారు. అది నాకు నచ్చలేదు. అసలది చెయ్యగలుగుతుందని మీరెలా అనుకుంటున్నారు? గతంలో పల్లెటూళ్ళలో అదే ప్రసాదం తయారు చేసిందనడానికి ఆధారాలు ఏమున్నాయి? నేనస్సలు నమ్మట్లేదండి. అక్షయ అవనిల మీద నాకున్న అనుమానాలన్నీ మీకు చెప్పాను. మీరలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? అక్షయ అవనిల మీద ఉన్న అనుమానాలకి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అక్షయ ప్రసాదం తయారు చేయలేదు అంటానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? ఏ మహిమలు తన దగ్గర లేకపోతే పాముని ఎలా పట్టుకోగలిగింది? ఏ ఆశీర్వాదం లేకపోతే పూజ గదిలోకి ఎలా వెళ్ళగలిగింది? రేపు అక్షయ ప్రసాదం చేయగలిగితే తన దగ్గర మహిమలున్నాయని నువ్వు నమ్ముతావా? తను మన వంశానికి సంబంధించిన అమ్మాయని నువ్వు నమ్ముతావా? తను మన రక్తమే అని నువ్వు నమ్ముతావా? నీకున్న అనుమానాలన్నీ తప్పని నువ్వు తెలుసుకుంటావా? చంపలేసుకుంటావా? చెప్పు. సరేనండి. రేపు మీరన్నట్టు అక్షయ అమ్మవారిని ప్రసన్నం చేసుకోగలిగితే, ప్రసాదం తయారు చేయగలిగితే నా మనసు నేను మార్చుకుంటాను. అత్తయ్య వాళ్ళ మాటల్ని బట్టి నాకేమర్థమైందంటే అక్షయ్ మీద అవని మీద అత్తయ్యకేవో పెద్ద పెద్ద అనుమానాలే ఉన్నాయి. అవేంటో వీలైనంత తొందరగా మనం తెలుసుకోవాలి. ఆ విషయం మనం తర్వాతనే తెలుసుకోవచ్చు. ఆ సంగతి పక్కన పెట్టు. రేపటి సంగతి ఆలోచించు. మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. అవును కృష్ణ. రేపు అక్షయ్ ప్రసాదం తయారు చేయకపోతే దాన్ని దూరం పెడుతుంది. చేసేసిందంటే మనసు మార్చుకొని మళ్ళీ ముందులా దగ్గరికి తీసుకుంటుంది. దగ్గరికి తీసుకుందంటే మనం దూరం అయిపోతాం. అదేదో సేయింగ్ ఉంది కదా, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ టిష్యూ పేపర్ అని. ఆ విధంగా ఈ రోజు మనం అంటే ప్రేమను చూపించే మా అమ్మ రేపటి నుంచి పురుగులను చూసినట్టు చూస్తుంది. అందుకే రేపు అక్షయ ప్రసాదం జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. అవని శ్రీకర్లు మన మీద నిఘా పెట్టుకునుంటారు. ఏం చేయగలం? మన ప్రాబ్లంకి టెంపరరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటది? అక్షయ్ని పర్మనెంట్ గా ఎలిమినేట్ చేయడం. అంటే అదే పైకి పంపించడం. పైకంటే పై ఫ్లోర్ కాదు, పరలోకానికి. కాంప్లికేటెడ్ అవుతుందేమో. ఎవ్వరికి అనుమానం రాకుండా చెయ్యాలి. అక్షయ ఏ పనులనైతే అవలీలగా చేయగలుగుతుందో వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని చంపేయాలి. అలాంటివేముంటాయి? ఎస్, ఐడియా వచ్చిందా? వచ్చింది. ఏంటిది? చెప్తాన్రా. బంగారం బంగారం. మంచితనం అనేది ఇంకా కొందరిలో బ్రతికే ఉంది అనేది మావయ్య లాంటి వాళ్ళని, పెద్దిరాజన్నయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది బావా. చివరి నిమిషంలో మావయ్య వచ్చి ఆజ్ఞాపించినట్టు మాట్లాడకపోయుంటే అత్తయ్య అక్షయ్తో ప్రసాదం చేయించడానికి ఒప్పుకునుండేదే కాదు. ఇప్పటి వరకు అమ్మ అక్షయ్ మీద కోప్పడుతూనే ఉంది. రేపు అక్షయ్ ప్రసాదం చేయగలిగితే అమ్మ అభిప్రాయాలు మారిపోతాయనే ఆశ కలుగుతుంది. మన కూతురు మీద గౌరవం తిరిగి ప్రారంభమవుతుంది. అక్షయ్కి అమ్మవారి అనుగ్రహం ఉందనే నమ్మకం నాకు కలుగుతుందవని. కానీ జరగరాందేదైనా జరిగి అక్షయ ప్రసాదం తయారు చేయలేకపోతే? ఎందుకలా మాట్లాడతావు? గతంలో పల్లెటూరి పండగలో ప్రసాదం చేయటం గురించి నీకు తెలుసు కదా. నువ్వే కదా మా అందరికీ చెప్పావు. తన దగ్గర శక్తి ఉంది,
తను చేయగలుగుతుందన్న నమ్మకం ఉంది. నా భయం అంతా ఆ నిహారిక వాళ్ళ గురించి. ఏదో ఒక రకంగా చెడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కదా, అందుకే అలా అంటున్నాను. అక్షయ్కు మహిమలున్న మాట నిజమైతే గనుక ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అవి తిరిగి వాళ్ళ పాలిట చెడుగా మారతాయి. అక్షయ్కేం కాదు, నువ్వు భయపడకు. నువ్వన్నట్టే జరగాలి బావా. ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలని అంటారు. కోల్పోయిన చోటే గౌరవాన్ని కాపాడుకోవాలి. మాటలు పడిన చోటే మర్యాద పెరగాలి. అవమానాలు అభినందనలుగా మారి మన బిడ్డకి అత్తయ్య ఆశీర్వాదం కావాలి. నువ్వేం వరి అవ్వకు. రేపు మరోసారి అక్షయ్ గొప్పతనం నిరూపణ అవుతుంది. మనము, అమ్మ, నాన్న అందరూ ఆనందపడతారు. నిహారిక, కృష్ణన్నయ్యలు ఏమీ చేయలేరు. నువ్వు భయపడకు. అక్షయ్ని చంపడానికి ఏదో ప్లాన్ ఉందన్నావు. అదేంటో చెప్పడానికి ఎంత దూరం తీసుకొచ్చావు? అసలు ఏంటి నీ ప్లాన్? నర్సయ్య, నరసమ్మ గురించి తెలుసు. ఈ నరసయ్య ఎవరు? పాముల నర్సయ్య. ఓ, పాములు నరసయ్య అంటే పాములు పట్టేవాడా? కాదు, పాములని అల్లాడించేవాడు, ఆడించేవాడు. పద. ఆ. నర్సయ్య గారు, నర్సయ్య గారు! ఏం కావాలి? మీతో పనుండొచ్చాం. ఏం పని చెప్పండి. అదేంటంటే అరే చూప్. చెప్పని చెప్పంటావేంటి? మిమ్మల్ని కాదు, బుట్టలో ఉన్నది బుసలు కొడుతుంది. ఊరుకోమంటున్నానా? చుప్పని హిందీలో అంటున్నావు. నీ పాములకి హిందీ కూడా వచ్చా? నా భాష అన్ని పాములకు అర్థమవుతుంది. విషయం ఏంటో వివరించండి. మా ఇంట్లో అక్షయ అని ఒక పాప ఉంది. ఆ పాపకి మహిమలున్నాయి. ఎందుకంటే తను అమ్మవారి అంశతో పుట్టింది. పాములని మీలాగే అవలీలగా పట్టుకుంటుంది, ఆట బొమ్మల్లా ఆడుకుంటుంది. అది మాకు కొత్త శత్రువు. దాన్ని చంపితే మాకు తిరుగుండదు. ఇంకేం ప్లాన్స్ వేసినా మేం ఏదో ఒక రకంగా దొరికిపోతాం. అందుకే ఎవరికి అనుమానం రాకుండా పాము కాటుతో చంపించేద్దాం అనుకుంటున్నాం. పాప ఫోటో ఉందా? ఉంది. బంగారం చూపించు.